దొంగ ఓట్లు ఉండొద్దు, అర్హులవి పోవద్దు అని కేటీఆర్ చెప్పిర్రు. సర్పై అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి, బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించాలి, బీజేపీ కాంగ్రెస్ లు అర్హులు ఓట్లు తీసేసే ప్రమాదం ఉన్నది, జాగ్రత్తగా ఉండాలి, ఓట్ల తొలగింపులో వాళ్ళ ఆటలు సాగనీయం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సనత్ నగర్ నియోజకవర్గ నేతలకు దిశ నిర్దేశం చేసిన కేటీఆర్. దొంగ ఓట్లు ఉండొద్దు, అర్హులవి పోవద్దు. రెండు మాటలు చెప్తున్నారు కేటీఆర్ గారు ఇక్కడ. దొంగ ఓట్లు ఉండొద్దు ఓకే, అర్హులై పోవద్దు ఓకే, కానీ నిజమైన గ్రౌండ్ వర్క్ లో బిఎల్ఓ సెల్లి పనిచేయాలంటే చేస్తున్నారా అంటే చేస్తలేరు. మొరబెట్టుకుంటున్నాం. J24 న్యూస్ గత 4 రోజుల నుంచి వీడియోస్ చూపిస్తూనే ఉంది, గ్రౌండ్ వర్క్ లో దిగింది. అండ్ ఎలా లీగల్ గా దాని గురించి ఎలా ఫైట్ చేయాలో, అఫీషియల్ గా ఎలా ఫైట్ చేయాలో అది చేస్తున్నాము. సో నిన్న సనత్ నగర్ నియోజకవర్గంలో ఒక కార్యక్రమంలో కేటీఆర్ గారు కూడా చెప్పిర్రంట, దొంగ ఓట్లు పోవాలే, నిజమైన ఓట్లు పోవద్దు అని. పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. దేశవ్యాప్తంగా సాధారణంగా జరిగే వడపోత కార్యక్రమాన్ని బీజేపీ బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో వివాదాస్పదం చేసిందని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సర్ను అడ్డగోలుగా వినియోగించడం, తమ వ్యతిరేక వర్గీయాల ఓట్లను గంప గుత్తగా తొలగించినట్లు ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను గంపగుత్తగా ఎగిరేయాలనే ప్లాన్ వేసిర్రు కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలు. అందుకే సార్ తెలంగాణలో తెచ్చారు అని చెప్తారు కేటీఆర్ గారు. గతంలో ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ఎన్నికల కమిషన్ కు లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈసీ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ నుంచి తనతో పాటు 4 ఎంపీలు, ఒక మాజీ ఎంపీ హాజరై అభ్యంతరాలను వారి ముందుంచామని తెలిపారు. అన్ని పార్టీల నుంచి బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించాలని కోరగా సానుకూలంగా స్పందించిందని కేటీఆర్ చెప్పారు. సో అన్ని పార్టీల నుంచి బిఎల్ఓస్ కి బూత్ లెవెల్ ఏజెంట్ కూడా పెట్టాలని కేటీఆర్ గారు నేనే సూచించాను అని చెప్తున్నారు. సో దానికి ఈసీ అనేది సానుకూలంగా స్పందించింది అని చెప్తారు. ముద్రుల ఓట్లు తీసేయాలి, అర్హులను చేర్చారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు చేపట్టున్న సార్ ప్రక్రియ నేపథ్యంలో బీఆర్ఎస్ బూత్ లెవెల్ ఏజెంట్లు ఇప్పటి నుంచే తగిన కార్యాచరణ రూపొందించుకొని ముందుకు సాగాలని కేటీఆర్ కోరారు. ఒక్కో బూత్ సుమారు 1000 నుంచి 1200 మంది ఓట్లు ఉంటాయని, బిఎల్ఓలు ప్రతిరోజు 10 నుంచి 15 ఇళ్లను సందర్శించి ఓటర్ల వివరాలను సేకరించాలని చెప్పారు. ఈ సందర్భంగా 4 ప్రక్రియలను పూర్తి చేయాలని సూచించారు. మరణించిన వారి ఓటు తొలగించాలి, కొత్తగా అర్హత ఉన్న వారిని చేర్పించాలి, గతంలో ఇక్కడ ఉండి మరో చోటకు వెళ్లిన వారిని గుర్తించి వారి చాయిస్ మేరకు తొలగించడం, చేర్చడం పూర్తి చేయాలి. గ్రామాల నుంచి వలస వచ్చిన వారిని గుర్తించి వారి సూచన మేరకు ఓట్లు చేర్చడం, తొలగించడం చేయాలి అని దిశానిర్దేశం చేశారు. ఏ మాత్రం పొరపాటు చేసినా భవిష్యత్తులో నష్టపోయేది మనమే అన్నది గుర్తుంచుకోవాలని నొక్కి చెప్పారు కేటీఆర్. ఈ సందర్భంగా తలసానిపై కేటీఆర్ ప్రశంసలు కురిపించారంట. సో కొత్త ఓళ్ళని చేర్చాలి, పాత ఓళ్ళు దొంగ ఓట్లు ఎవరైనా ఉంటే తీసేయాలి, అండ్ ఎవరైనా మరణించి ఉంటే అలాంటి ఓట్లు తీసేయాలి అని చెప్తున్నారు. కానీ నిజమైన విషయం కేటీఆర్ గారు కూడా నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడలేదు. కేటీఆర్ గారు అక్కడ ప్రాబ్లం ఏంటి అంటే 2002 ఓటర్ లిస్ట్ ని పరిగణలోకి తీసుకొని 2002లో ఓట్లు పెరిగిన వాళ్ళని ఇప్పుడు మ్యాపింగ్ చేస్తలేరు, వాళ్ళని మళ్ళా కొత్తగా ఎన్రోల్ చేసుకోమంటారు. దట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ. ఆ ఇష్యూపై మీరు మాట్లాడండి అని నేను కోరుకుంటున్నాను.